కేంద్రంలో అదే ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ అదే ఎంపీ ఉంటే మీ జిల్లా అభివృద్ధి చెందుతున్న ఆలోచనలో ఉన్నారు. మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నాను కాదు. సో మీ టికెట్ ప్రయత్నాలు ఎలాగ ఉండని, ఎందుకంటే పార్టీ అధిష్టానం చేతిలో ఉంటుంది ఎవరికి ఇవ్వాలి అనేది. మీకు టికెట్ రాలేదు, యాజ్ ఏ మీరు బీజేపీ లీడర్గా ఇక్కడే ఉండి ఏ యాక్టివిటీలు కొనసాగిస్తారా, మళ్ళీ ఢిల్లీకో హైదరాబాద్కో వెళ్ళిపోతారా? నేను ఎప్పుడైతే అన్నీ వదిలేసి మా కంపెనీస్ కూడా మా పెద్దబాబుకి చిన్నబాబుకి వదిలేసి ఒక పక్కా ప్రణాళికతోటి నాకున్న ఒక దాంతో నమ్మకంతో పదవి ఉంటే ఎక్కువ చేయొచ్చు, కానీ పదవి లేకపోయినా చాలా చేయొచ్చు, చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి ఇంకొకటి, ఇప్పుడు ఒకప్పుడు ఎంత పని చేసినా అది ఫ్యామిలీ పాలిటిక్స్ అని, డైనాసిటీ పాలిటిక్స్ అని, కుటుంబ రాజకీయాలతోటి మంచి మంచి వాళ్ళు పని చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తించబోయేటోరు. కానీ ఈరోజు అలా లేదు. ఎవరు పని చేసినా పక్కుడికి తెలియకపోయినా పద్మశ్రీలు కానీ పద్మభూషణ్లు కానీ ఊర్లో పక్క ఊళ్ళకి తెలియదు, అయినా గుర్తించి మరి ఎట్లా వస్తుంది? సో కనపడని డ్రోన్ తిరుగుతూనే ఉంది. కాబట్టి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ అన్నీ యూజ్ చేసి నాకు మోడీ గారు వారి 3వ కన్ను ఎప్పుడూ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి పని చేసే వాళ్ళకి పుష్కలం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డెవలప్మెంట్ లేని కాని దేశాలలో అవకాశం ఉండదు, కానీ ఇప్పుడు భారతదేశం ఒక 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి దిశగా పరుగులు. అట్లాంటప్పుడు ఎన్ని వందల వేల లక్షల అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ లక్షల అవకాశాలు మనకు కూడా ఖమ్మంకి రావాలని నేను మళ్ళీ అది ఇక్కడికే తీసుకొస్తున్నా. సో మీరు ఒక కేంద్ర ఎంపీ చాలా లక్షల పథకాలు ఇక్కడికి వస్తాయి. ఓకే, సో ఖమ్మంలో మీరు లాంగ్ వాక్ వచ్చారు, షార్ట్ కాదు. కరెక్ట్. సో మీరు ఒక ప్రజాప్రతినిధి కావాలన్న ఆశతోటే రాజకీయాల్లోకి వచ్చారు. అది ఖమ్మంలో ఎంచుకున్నారు, మీ సొంత జిల్లా కాబట్టి. సో ఖమ్మం సమస్యల మీద మీకు ఏం అవగాహన ఉంది? ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమని మీకు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు 1, 2, 3 ఉంటే డెవలప్మెంట్ కంట్రీస్లో ఏమని ఎతకాలి. నా ఉద్దేశంలో ఖమ్మం ఇంతవరకు కరెక్ట్ డెవలప్మెంట్ పాత్లో పోలేదు. ఒక్క రిప్రజెంటేటివ్ కూడా లేనప్పుడే, స్టేట్లో కూడా మనం లేనప్పుడే కొన్ని వేల కోట్లు మొన్న ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చారు. కాబట్టి ఉన్నప్పుడు ఇంకెన్ని వస్తాయి? కాబట్టి సో అవకాశం ఉంది. కాబట్టి అదే నేను అనేది అంటాను సార్, అంటే మీరు పర్టికులర్గా ఏదైనా ఇష్యూస్ని, ఒక క్రానిక్ ఇష్యూని మీరు ఏమైనా ఐడెంటిఫై చేసి దాన్ని అటెండ్ చేయాలనుకుంటున్నారా అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్ అనేది ఇండియాలో లార్జెస్ట్ సెక్టర్, గ్రోత్ పాసిబిలిటీ ఉంది. ఇండియాలో మీకు ఒకటి మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. సాయిల్ కార్బన్ కంటెంట్ అంటే కార్బన్ కంటెంట్ ఒకప్పుడు 1960s 1.5, 1.6 ఉండేది. ఇప్పుడున్న కెమికల్ అగ్రికల్చర్ వల్ల అది 0.1 అయింది. 0.1 అంటే హిమోగ్లోబిన్ మనకి సగటు మనిషికి 14 ఉంటే 1960s ఇప్పుడు 1 ఉంది. అంటే మన మనుషులు ఉంటే ఇప్పుడు చనిపోదు. అట్లాంటి ఉన్న దానిలలో ఇది కనుక కేంద్ర పథకాలు కానీ ఇప్పుడు దాని యూరియా మీద భారం తగ్గించి న్యాచురల్ చాలా సబ్సిడీస్ ఉన్నాయి, చాలా అవగాహన డ్రోన్ తోటి ఉంది, నానో టెక్నాలజీ వచ్చింది, మినిమం రెసిడ్యూ లెవెల్ అంటారు MRL. సో ఎంత బాడీకి ఆర్గానిక్ అగ్రికల్చర్ ఒకటైతే ఈవెన్ కెమికల్లో కూడా మినిమం బాడీకి హానికరంగా ఉంటుంది. అట్లాంటి స్కోప్ కానీ ఇది కానీ ప్రపంచంలో ఇండియాకి చాలా ఉంది. ఇప్పుడు మన ఖమ్మం జిల్లా నాకు కూడా ఇందాక చెప్పినట్టు నాకు కూడా క్రాప్స్ ఉన్నాయి. మా తాతగారు 120 సంవత్సరాలు ఫస్ట్ మ్యాంగో గార్డెన్స్ కల్చర్ ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు. యూక్లిప్టస్ ఇక్కడే స్టార్ట్ చేసిండ్రు చాలామంది. హార్టికల్చర్ క్రాప్స్, పామ్ ఆయిల్, మీరు ఏది చెప్పినా మేము దాంట్లో ఉన్నాం. కాబట్టి అట్లా సో అగ్రికల్చర్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు నాన్ కెమికల్ ప్రాక్టీసెస్ దానికి ఇండియాలో చాలా స్కోప్ ఉంది. అండ్ ముఖ్యంగా ఖమ్మం లాంటి ట్రైబల్ బెల్ట్స్ కానీ దీంట్లో కానీ కొన్ని ఒక ప్రత్యేకమైన పంటలు కానీ ఇక్కడ పండించే అవకాశం ఉంది. కాబట్టి అగ్రికల్చర్ ఒకటి. దెన్ హాస్పిటల్ రంగం, ఏదైనా గిరిజన ప్రాంతాలలో హాస్పిటల్స్, వైద్య, విద్య అవి ఉండాలి. నేను ఇక్కడ అది అందరికీ తెలుసు వైద్య, విద్య ఉండాలని. కానీ ఒక చిత్తశుద్ధి గల కేంద్ర రిప్రజెంటేటివ్ కనుక ఇక్కడ ఉంటే ప్రతి హాస్పిటల్లో
వాళ్ళని అన్నీ చూసి కరెక్ట్గా ఫైలింగ్ చేసి వాళ్ళకి దేంట్లో ఇది ఫిట్ అవుతుందని చెప్పి అన్ని నిధులు ఉంటాయి, స్కీమ్స్ డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హాస్పిటలు, విద్య, ఎయిర్పోర్టు, దాన్ని కొవ్వూరు రైల్వే లైను, గోదావరి జలశుద్ధి, అట్లా అనేక ప్రాజెక్ట్స్, రోడ్స్, ఇంకా మొన్న 8,000 కోట్లతోటి వచ్చినాయి. ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఇచ్చేయచ్చు కదా అని, తలుచుకుంటే ఇచ్చేయచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక అర్జీ ఉంటుంది, దానికి ఒక ఫైలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక రిప్రజెంటేటివ్ కనుక పోయి ఆ కింద అప్లై చేసి ఐఏఎస్ ఆఫీసర్లని, సెక్రటరీస్ని కలిసి వాళ్ళ నుంచి పాస్ చేయించుకొని ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఇక్కడ అవసరం ఉంది, ఇదంతా క్లియరు, అన్ని అప్రూవల్స్ తీసుకొస్తే వారు సంతోషంగా అడిగింది ఇచ్చేస్తారు. కాబట్టి ఆ లింక్ అనేది నాకు తెలిసి ఇక్కడ జరగట్లేదు. ఒక కేంద్ర రిప్రజెంటేటివ్ కనుకుంటే ఆ సర్కిల్ పూర్తవుతుంది. సో మనం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని కనుక మనం ఒక్కసారి ఎనలైజ్ చేసేసాం. సో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 చోట్ల జనసేన పోటీ చేసింది, 3 చోట్ల బీజేపీ చేసింది. బీజేపీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాయి. కానీ 7 చోట్ల కూడా ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్లు రాలేదు. అంటే చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. సో ఈ పరిస్థితులు మీరు ఎట్లా గట్టెక్కగలం అనుకుంటున్నారు? బీజేపీని ఎట్లా ఇక్కడ నిలబెట్టగలం అనుకుంటున్నారు? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు త్రిపుర లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనే బీజేపీ గవర్నమెంటు వచ్చినప్పుడు ఇంత ప్రజా చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా, మన ఖమ్మం జిల్లా, ఇక్కడ ప్రజలకి అవగాహన చాలా ఉంటుంది. ప్రజలు చాలా నాలెడ్జబుల్, చైతన్యవంతులు. వారికి విప్లవాత్మక అది స్పిరిట్ అనేది ఉంటుంది, పోరాట స్మృతి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కరసేవకులకి చాలామంది ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ పోయిందని చెప్తూ ఉంటారు. కాబట్టి నేను మొన్న అదే నాకు నిర్ధారణ అయింది. నేను గత నెలన్నర నుంచి ప్రజలలోకి పోతున్నప్పుడు మారుమూల గ్రామాలలో నేను, ఎందుకంటే నాకు ఒక ఎన్జిఓకి నేను పనిచేశాను కాబట్టి నాకు ఆ గ్రామాలలో వెళ్తే అక్కడి నుంచి వచ్చే స్పందన కానీ అక్కడి నుంచి ఉంది కానీ అది అలవాటు ఉంది, బ్యారేజ్ వేసుకోగలుగుతా. కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా మతంతో పని లేకుండా ఇది నా కళ్ళతోటి నేను చూశాను. ఈసారి మాత్రం మేము మోడీ గారికే ఇస్తామని చెప్పారు. మీరు అడిగిన ప్రశ్న నేను కూడా అడగడం న్యాచురల్లీ. ఇప్పుడు నేనేదో ఊహించడానికంటే ప్రజలు చెప్పినది నేను మీకు చెప్తా. వారు అన్నారు ఇప్పుడు కేంద్రంలో 400 సీట్లు వస్తాయని మాకు గట్టి నమ్మకం ఉంది. ప్రపంచం అంతా ముందుకు పోతుంది, పక్క స్టేట్స్ కూడా పోతాయి. మరి మా ఖమ్మం గెలవకపోతే అవి ముందుకు పోతే మేము అనుకుంటాం. కాబట్టి మా కోసం అదేదో మేము ఇంకో పార్టీ నుంచి ఇటనో లేకపోతే ఆ పార్టీని తగ్గియాలనో అట్లా కాదు. మా కోసం ఫస్ట్ టైం మేము రియలైజ్ అయ్యాము, మేము నేర్చుకున్నాము. మాకు అనిపించింది నేర్చుకోవడం కంటే ఈ గత అనుభవాలతోటి ఒక రిప్రజెంటేటివ్ ఎప్పుడైనా ఏదో ఒక దగ్గర బీజేపీ చేతిలో పెడతారన్న విశ్వాసం కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. అది మీరు చూస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను వెళ్ళి 100 మందిలో నేను కలిసినప్పుడు 100 మంది కూడా ఒకటే, మోడీ గారు సెంట్రల్లో ఉండాలి. ఎప్పుడు కూడా అంతే ఉండే. ఇప్పుడు ఏం రియలైజ్ ఏంటంటే వేరే ప్రభుత్వాలకు మనం రిప్రజెంటేటివ్ గెలిపిస్తే మాకున్న పురోగతి ప్రగతిని మేము కోల్పోతామేమో. అడగపోయినా ఇస్తున్నాం మొన్న ఇచ్చినట్టు. కానీ ఎంత రావాలో, ఎంత ఉందో అవకాశం ఉందో అది పూర్తిగా చేయలేరు. గత ఎంపీలు మీరు చూసుకుంటే ఎన్నిసార్లు పార్లమెంట్లో క్వశ్చన్స్ వేశారు, ఎన్నిసార్లు ఇన్సిస్ట్ చేశారు, ఎన్నిసార్లు ప్రధాని గారి దృష్టికి భద్రాచలం లాంటి టెంపుల్ ఉంది. భద్రాచలం మోస్ట్ పొటెన్షియల్ ప్లేస్, టూరిజం ప్లేస్. భద్రాచలం నుంచి అయోధ్య కారిడార్, టూరిజం కారిడార్. ఎట్లా దక్షిణ అయోధ్య అంటాం కదా. కాబట్టి పొటెన్షియల్ ఉంది, కేంద్రం ఎంతో అవకాశం ఉంది, ఆసక్తి కూడా ఉంది. ఇప్పుడు మీకు చాలామందికి తెలియదు, మొన్న నేను ఎవరికి చెప్పినా ఆశ్చర్యపోతారు. ఖమ్మం చుట్టూ కొన్ని, భద్రాచలం చుట్టూ పర్ణశాలలాగా చాలా చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి. రేకపల్లి అని ఉంది, శబరి కేవ్ ఉంది, రథంగుట్ట అని ఉంది. అన్ని రావణుడు ఆ రథం తీసుకుని ఆ గుట్ట మీద కిన్నెరసానిలో సుగ్రీవులతోటి తిరిగిందని వారు దాని హిస్టరీలో మనం చూస్తూనే ఉన్నాం. రాముల వారి, సీతమ్మ వారి పాదాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్తాము. మరి అంత నిజంగా అంత ఉండి చేసి ఎంతమందికి తెలుసు అక్కడ అంత పవిత్రమైన ప్లేస్ అని?
రాముడు అప్పట్లో దుమ్ముగూడెం బ్రిడ్జు అప్పుడు వారు దాన్ని నిర్మించారని కూడా చెప్తుంటారు.